హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి యొక్క రత్న భండార్ గురించి. రత్న భండార్ అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు వారి యొక్క దేవుని మీద ఉన్నటువంటి భక్తితో లేక వాళ్ళ యుద్ధంలో గెలిచినందుకు భక్తితో భగవంతునికి సమర్పించుకునేటటువంటి కానుకలనండి ఒక రహస్యమైనటువంటి గదిలో ఉంచి వాటిని భద్రపరుస్తారనమాట. ఏ రాజులు ఎవరు వాటిని దొంగిలించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక రహస్యమైనటువంటి గదిలో ఉంచి భద్రపరుస్తారనమాట. ఇప్పుడు ఆ రహస్య గది నుంచి మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. అయితే మొత్తం పూరి జగన్నాథుడికి యొక్క ఆభరణాలను 3 విధాలుగా విభజిస్తే మొదటి విభాగంలోని భీతర్ భండార్లో ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా స్వామివారికి ఇంతవరకు ఉపయోగించినటువంటి ఆభరణాలను ఒక విభాగం కిందగా ఉంచితే, ఇంకొకటి బార్ భండార్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి ప్రతిరోజు కూడా స్వామివారికి అలంకరించడం కోసం అని చెప్పేసి ఉపయోగించే ఆభరణాలన్నమాట. అయితే ఇంకా 3వ కేటగిరీలోకి వచ్చేసి స్వామివారిని ఒక ప్రత్యేకమైనటువంటి పూజలలో కానీ లేదంటే ఇప్పుడు రథయాత్ర ఏదైతే ఉందో ఆ రథయాత్రలో ప్రత్యేకించి ఉపయోగించేటువంటి ఆభరణాలు అవన్నీ ఒక కేటగిరీ కిందికి వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే రత్న భండార్ గురించి ఏదైతే ఉందో అది భీతర్ భండార్ గురించి అనమాట. ఈ భీతర్ భండార్ అంటే లోపల రహస్య గది అనమాట. ఈ రహస్య గదికి 3 తాళాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క తాళము ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ లోపల గది అనేది తెరుచుకుంటుంది అనమాట. ఒక తాళం వచ్చేసి గజపతి వంశస్థులైనటువంటి వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఆలయం యొక్క ప్రధాన అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది. 3వ కీ వచ్చేసి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుందన్నమాట. ఈ 3 కీస్ ఉంటేనే ఆ రత్న భండార్ యొక్క లోపల గది తెరుచుకుంటుంది. అయితే 2018 ఏప్రిల్ 4వ తారీఖున ఈ గదిని తెరవడానికి ప్రయత్నించారు. హైకోర్టు ఆదేశం మేరకు ఈ భీతర్ భండార్ని తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ గవర్నమెంట్లో ఈ భీతర్ భండార్ యొక్క కీ మిస్సింగ్ అయ్యిందని చెప్పేసి ప్రచారం వచ్చింది. దాంతో నవీన్ పట్నాయక్ యొక్క గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కీ ఎలా మిస్ అయిందో తెలియజేయడానికి అని చెప్పేసి ఒక కమిటీ నిర్ణయించింది. కానీ ఎన్నో సంవత్సరము 2 సంవత్సరాలు అయినా కూడా కమిటీ నుంచి ఎలాంటి కమిటీలో మ్యాటర్ ఉంటుందో అది బయటికి రాకపోవడంతో అందరికీ అనుమానాలు అనేటివి వచ్చాయన్నమాట. దాన్ని ఆధారంగా చేసుకొని బీజేపీ ప్రభుత్వము ఎలక్షన్ ముందర భండార్ని ఓపెన్ చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఆ తర్వాత గుడి యొక్క 4 ద్వారాలు తెరిపిస్తామని చెప్పేసి వాగ్దానం చేసిందనమాట. అంటే 4 ద్వారాలు అంటే ఈ పూరి జగన్నాథుడికి ముఖ్యంగా 4 ద్వారాలు ఉంటాయి. ఒకటి సింహద్వారము, ఇది నవీన్ పట్నాయక్ గవర్నమెంట్లో కూడా ఇది ఓపెన్ ఉంది. మిగతా 3 ద్వారాలు మూసేయబడి ఉందన్నమాట. అంటే ఇంకొక ద్వారం వచ్చేసి ఏనుగు ద్వారము, హస్తద్వారము అంటాము, అదొకటి. తర్వాత పులి ద్వారం అని ఇంకొకటి, తర్వాత గుర్రపు ద్వారం అని ఇంకొకటి. అంటే ద్వారం ముందర ఈ సింహం ద్వారం అంటాం కదా, సింహాలు ఆ ద్వారం ముందర ఉంటాయన్నమాట. తర్వాత ఏనుగు ద్వారాలు అంటే ఇంకొక ఏనుగు బొమ్మలు ఉండి ద్వారం అనేది ఉంటుంది అనమాట. అలా 4 ద్వారాలు ఉంటాయి. నవీన్ పట్నాయక్ గవర్నమెంట్లో ఈ 3 ద్వారాలు మూసేయబడి ఓన్లీ సింహద్వారాన్ని అంటే భగవంతుడి యొక్క మెయిన్ ద్వారం అనమాట, ఎంట్రీకి వెళ్ళేటువంటి ద్వారము అది మాత్రమే ఉంది. ఆ తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 ద్వారాలు ఓపెన్ చేయబడి తర్వాత ఈ రత్న భండార్ కూడా తెరుస్తామని వాగ్దానం చేయడంతో ఈ రత్న భండార్ని కూడా గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ రత్న భండార్ని కూడా తెరవడం జరిగింది. అయితే ఈ రత్న భండార్లో అసలు నిధి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, రత్న భండార్లో ఉన్నటువంటి నిధులన్నిటి కూడా అప్పటి రాజులు అప్పటి పూరి జగన్నాథ్ నిర్మించినటువంటి ప్రద్యుమ్నుడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి అనంత భీమ చోడ గంగాదేవ అనే రాజు ద్వారా, ఆ తర్వాత అతని మనుమడైనటువంటి అనంత భీమదేవుని ద్వారా ఈ ఇప్పుడున్నటువంటి పూరి జగన్నాథ రూపం ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో అది అనంత భీమదేవుని నుంచి నిర్మించబడింది. అయితే ఈయన
కి 28,000 కేజీల బంగారాన్ని కానుకగా సమర్పించారనమాట. ఆ తర్వాత ఈ రాజు తర్వాత మళ్ళా రాజరాజ దేవి అయినటువంటి 47,000 ఎకరాల మాన్యాన్ని పూరి జగన్నాథుడికి సమర్పించి తర్వాత 59 కేజీల బంగారాన్ని కూడా పూరి జగన్నాథుడికి సమర్పించాడనమాట. సో ఇలా ఇవన్నీ కూడా రాజులు ఇస్తూ కానుకగా ఇస్తూ వచ్చిన ఈ ధనాన్ని అంతటినీ కూడా ఈ బీదర్ బండార్లో భద్రపరచడం జరిగింది. అయితే ఈ నిధి అంతటినీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించాలి. అయితే ఈ లాస్ట్గా 1978లో ఈ ఖజానాన్ని లెక్కించడం జరిగింది. ఈ ఖజానాన్ని లెక్కించడానికి సుమారుగా 72 రోజుల టైం పట్టిందనమాట. ఆ తర్వాత 1985లో ఈ బీదర్ బండార్ని తెరిచినా కూడా లెక్క కట్టలేదనమాట. జస్ట్ ఊరికే తెరిచి జస్ట్ చూసి మళ్ళీ 1926లో గజపతి రామచంద్రదేవ్ అనే వ్యక్తి ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రధాన అధికారి అన్నమాట. ఈయన అధికారంలో ప్రతి వస్తువుని కూడా ఒక రసీదు రూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ 1926 నుంచే ఒక రిపోర్ట్లో రాయబడిందనమాట. ఎవరు ఎంత ఆభరణాలను స్వామివారికి సమర్పించారు అనేసి ఈ పట్టికలో రాయబడింది. ఆ తర్వాత 1905లో కూడా బ్రిటిష్ కాలం వాళ్ళు కూడా దీన్ని ఈ బీదర్ బండాన్ని ఓపెన్ చేశారు. కానీ అంత ఖజానాన్ని లెక్క కట్టలేకపోయారనమాట. ఆ తర్వాత 1978లో ఆ తర్వాత 1985లో 1978లో లెక్క కట్టిన తర్వాత మళ్ళీ 1985లో ఆ బీదర్ బండాన్ని లెక్క కట్టలేదనమాట. మళ్ళీ 46 సంవత్సరాల తర్వాత అంటే 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు జూలై 14వ తారీఖున 1:28 మంచి ముహూర్తంలో ఈ బీదర్ బండాన్ని ఓపెన్ చేశారనమాట. మొదటగా ఈ ఉన్న డూప్లికేట్ కీ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రయత్నించినా కూడా ఈ లోపల ఉన్నటువంటి 3 గదులు అనేవి తెరవలేకపోయారు. తర్వాత ఆ తాళ్ళను పగలగొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు చాలామంది పుకార్లు పుట్టించారు, లోపల సర్పాలు ఉంటాయి అది అని చెప్పేసి. లోపలికి వెళ్ళినటువంటి మాజీ జస్టిస్ విశ్వనాథ్ ఈయన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఈయన ఆధ్వర్యంలో ఇదంతా 11 మంది ఈ బీదర్ బండార్ లోపలికి వెళ్ళి అక్కడ అంతా చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాన్లను అవన్నీ దుమ్ము బట్టి ఉండడం వల్ల సరిగా గుర్తించలేకపోయారు. ఆ తర్వాత టైం కూడా సరిపోనందువలన అది మళ్ళీ ఈ విజయయాత్ర ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని లెక్క కట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బండార్లో చాలా బీదర్ బండార్ని తెచ్చినప్పుడు అందులో 180 రకాల ఆభరణాలు, తర్వాత వెండి, తర్వాత రకరకాలైనటువంటి వజ్రాలు, రత్నాలు, ఇవన్నీ కూడా బంగారంతో చేసినటువంటి పలకలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ గదికి తర్వాత ఇంకొక గది ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అందులో ఇంకా అంతులేనటువంటి సంపద అందులో కూడా దొరుకుతుంది అని చెప్పేసి అందులో మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి వడ్డాణాలు, ఆభరణాలు, తర్వాత సింహాసనాలు అట్లాంటివి అవన్నీ కూడా 3వ గది వెనుక ఇంకొక సొరంగ మార్గంలో అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి చూద్దాము మరి ఎంతవరకు అది నిజమో లేదో అనేది తర్వాత తెలుస్తుంది. నా ఛానల్ని వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.